హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అలాగే డబుల్ బెడ్‌రూమ్ గురించి వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ లీస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ ఉందో దానికి సంబంధించిన కీలక అప్డేట్ అండి. ఎక్కడ స్కిప్ చేయకండి. తెలంగాణ ప్రభుత్వం రాజాసం మండలాధికారి మండల సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మల్కాజ్గిరి విభాగం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నోటీస్ చూసుకోవచ్చు. B/933/2025 డేట్ 26/4/2025. 2 BHK లబ్ధిదారుని పేరు పక్కా అనురాధ. చిరునామా వచ్చేసి ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి విధానసభ నియోజకవర్గం మల్కాజ్గిరి అన్నమాట. వీళ్ళది వచ్చేసి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ చూసుకుందాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 2 BHK పథకం కింద కేటాయించబడిన ఇంటిలో నివసించినందుకు ఖాళీగా ఉండుచే మీకు కేటాయించిన గృహంలో 7 రోజులలో పూర్తిగా నివాసించగలరు. సూచన కమిషనర్ జిహెచ్ఎంసీ లేఖ నెంబర్ యాక్ట్ అలాటెడ్. ఇక్కడ చూసుకోవచ్చు. 2 BHK గృహ నిర్మాణాల ప్రగతిపై రాష్ట్ర సచివాలయ గృహ నిర్మాణ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ హౌసింగ్ కలెక్టరేట్ హైదరాబాద్ జిల్లా మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ సమక్షంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన 2 BHK ఇల్లు స్వాధీనపరుచుకొని నివాసం ఉండని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించబడింది. మీకు సుమారు 18 నెలల క్రితం లాటరీ ద్వారా మంజూరైన అహ్మద్గూడ 2 BHK కాలనీలో గల ఫ్లాట్ నంబర్ గృహంన మీరు స్వాధీనపరచుకొని ఇంటి తాళం వేసుకొని నేటి వరకు మీ యొక్క గృహంలో నివసించుట వలన ఈ నోటీస్ జారీ చేయబడమైంది. ఈ నోటీసు విడుదలైన తేదీ నుంచి 7 రోజుల లోపు మీకు కేటాయించిన 2 BHKలో ఇంట్లో నివాసించగలరు. లేని ఎడ్ల చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడని చెప్పేసి ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి ఇక్కడ మనకు ఒకటి నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉందో డబుల్ బెడ్రూమ్ సంబంధించి గతంలోనే పంపించేశారు. అయినప్పటికీ కూడా చాలామంది ఉండట్లేదు. ఉండకపోవడం వల్ల అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లము, ఎందుకంటే ఉన్న వాళ్ళకు కూడా కరెంటు అలాగే లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎందుకంటే అందరూ ఉంటేనే లిఫ్ట్ ఏవైతే కరెంట్ బిల్ ఉంటాయో అవి కట్టడానికి అవుతుంది. కాబట్టి ఉన్న 10 మంది 20 మందితో కట్టాలంటే కాదు. కాబట్టి అందరూ గృహప్రవేశం చేసుకోవాలి. లేదంటే అట్టి ఇల్లు క్యాన్సిల్ చేసి ఇక వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ చూసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ క్లియర్‌గా చూసుకోవచ్చు మీరు. మొత్తం టోటల్ మన ఇది వచ్చేసి చార్మినార్‌కి సంబంధించి బహదూర్‌పుర ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి చార్మినార్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వారు ఆ ఇంట్లో ఉండకపోతే ఈ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అక్కడ ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇది కూడా చార్మినార్ బహదూర్‌పురాకి సంబంధించింది. నేమ్ వచ్చేసి రఫియా సుల్తానా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీ మీకు ఇంట్లో ఉండాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. మీరు వెళ్ళి గృహప్రవేశం చేసుకోండి. లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కొల్లూరు 2కు సంబంధించి వాళ్ళు వచ్చేసి చార్మినార్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కొల్లూరు 2లో అయితే వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ దాదాపు అక్కడ కూడా 18 నెలలు అవుతుంది లక్కీ డ్రా తీసి. మనకు వాటర్ సౌకర్యం కూడా అక్కడ కల్పించడం జరిగింది. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించినప్పటికీ కూడా ఎవరైతే ఉండట్లేదు. దాదాపు కొల్లూరులో 119 బ్లాక్స్ ఉంటాయి. కొల్లూరు 1, కొల్లూరు 2లో. అయినప్పటికీ కూడా చాలా మంది అయితే వెళ్ళట్లేదు. దాదాపు అక్కడ మనం చూసుకుంటే దాదాపు చాలా మంది అయితే దాదాపు 20% మంది కూడా అక్కడ ఉండట్లేదని చెప్పేసి మనకు సమాచారం. ఎందుకంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చాయి చాలా మందికి. ఇట్లా అనమాట. మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా వెళ్ళి గృహప్రవేశం చేసుకోకపోతే మాత్రం వెళ్ళి అక్కడే ఉండండి. మీ ఇల్లు అయితే కాపాడుకోండి. లేదంటే మీ ఇల్లు అయితే రద్దు అవుతాయి 100%. ఎవరైతే ఈ L2లో ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మలకు సంబంధించి వారికి అయితే కేటాయించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ లిస్ట్ ఉందో అసలు ఆ రోజు ఈ రోజు అయితే మనకు రిలీజ్ కావాల్సి ఉండే. ఎందుకంటే గతం నుంచే ప్రభుత్వం చెప్తుంది. దాని సమాచారంతో మనం వీడియోస్ అయితే చేసాం. మనకు 2, 3 పేపర్‌లో వచ్చింది. అలాగే గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో మంత్రి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు 2వ తారీఖు అయితే లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు ఈరోజు. ఇది ఎందుకు కాలేదు ఏంటో అనేది నేనైతే ప్రత్యేకంగా దాని గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. దాని గురించి కనుక్కుంటున్నాను. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లేదా ఈవినింగ్ వరకు ఆ వీడియో అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మీరైతే ఒక ఆధైర్యపడకండి, ఆందోళన చెందకండి. లిస్ట్ ఎందుకు రాలేదు ఏంటి అని పక్కా సమాచారంతో ఒక వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.